ప్రపంచానికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బాట్స్మెన్ ఎంతవరకు అవసరమో తెలియదు కానీ లైన్ మ్యాన్ మాత్రం ప్రపంచానికి చాలా అవసరం. పవర్ లో ఉన్న మంత్రి అయినా సరే, పవర్ లో లేని మంత్రి అయినా సరే, ఇంట్లో పవర్ పోయింది అనుకో నాకే ఫోన్ చేయాలి. అది నా పవర్. అలా ఫోన్ మోగుతుందన్నా? ఫోన్ మోగుతుందన్నా? ఫోన్ అన్నాక మోగుతుంది, పెళ్ళం అన్నాక వాగుతుంది. ఈ రెండు సౌండ్లు మనం డిలీట్ చేయలేం కానీ ఫోన్ పక్కన పెట్టు. అన్నా ఇంకో ఫోన్ మోగుతుందన్నా? ఫోన్ కూడా పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. హలో హలో, కరెంట్ పోయిందండి. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లోనే కరెంట్ పోద్దురా, నీ ఇల్లంతరా, నీ తీగలో నా కరెంటు. కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు. సోమవారం మంగళవారం రానికి వారం పత్రిక. అరే నువ్వు ఇలా మాట్లాడావనుకో అసలు కరెంట్ రాదన్నా. రే అలా మాట్లాడతావేంటి? అలానే మాట్లాడతాను. సబ్ స్టేషన్ లో ఉంటే ప్రెస్ స్టేషన్ అలాగే ఉంటుంది. తీగలో నా కరెంటు. ఫోన్ పెట్టే ఫస్ట్. హలో హలో అలా తీగలో లేదు. తీగలో కరెంట్ పోతే చాలు, ఇంకా తీగ పట్టుకొని ఫోన్ చేసేస్తారు ఈ తీగలో కరెంట్ కాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకం. అరే సత్తిపండు అన్నా, మొన్న రష్మిని సెల్ఫీ అడిగితే పెద్ద ఫోజ్ కొట్టింది. ఆవిడ ఇంటికి ఏ వైర్ ఉందో చూసుకొని ఆ ఫీజు పీకేరు. అలాగన్నా? అదేంటి సెల్ఫీ దిగకపోతే ఫ్యూజ్ పీకేస్తారా? మరి పీకరా? ఎవడెవడికో సెల్ఫీ ఇస్తున్నావు, నాతో సెల్ఫీ దిగడానికి ఏమైంది? తీగలో నా కరెంటు. ఇదిగో నేను నీకు పగబట్టాను అనుకో, నీ బతుకు చీకటి పాలే, గుర్తు పెట్టుకో. నీ తీగలో నా కరెంటు. నీ స్కిట్ అవగానే సెల్ఫీ దిగు. నాకు సెల్ఫీ అన్నా. సచ్చినట్టు దిగుద్ది, ఎందుకంటే ఆవిడ ఫీజు మన చేతిలో ఉందిగా. అక్కడ వైట్ చేయి. ఆ ప్లగ్ ఎక్కడ? లైన్ మ్యాన్, గంట నుంచి కరెంట్ లేదయ్యా. ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగలో నా కరెంటు. నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలాగని అనుకుంటున్నావా? అవలాగని అనుకుంటున్నావా? అవలాగని అనుకుంటున్నావా? చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పెళ్ళ మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అది అంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా, ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజిక్లే మాట్లాడకు, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో నా అన్న కరెంటు. అరే బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గర ఉంటాలే, పర్లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అరే తేగ్గా, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుందని అడిగావు కదా. అవును. ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుందని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. కరెంట్ కాదు మరి, అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్ళేలోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. పో. థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటానరే, ఎవరు ఉండరు. ఫోన్ వస్తుంది చూడు. హలో నమస్కారం సార్. అవునా సార్, మీ ఏరియాలో కరెంట్ పోయిందా? నేను ఇప్పుడు 5 నిమిషాలు మీ కరెంట్ వచ్చేటట్టు చేస్తాను సార్. ఓకే సార్, ఓకే ఓకే. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో కరెంట్ పోయిందంట. నేను పైకి వెళ్ళి వైర్ ఫిట్ చేస్తాను, కనెక్షన్ ఇస్తాను. నేను అంటాను, అప్పుడే స్విచ్ అయ్యి. ఓకే అన్న. ఏమండి చూసావా నేను చూడగానే అన్నయ్య ఎలా వణుకుపోతున్నాడు? వాడు వణుకుతుంది నన్ను చూసినందుకు కాదు, వేసిన స్విచ్ గురించి. ముందు ఆ స్విచ్ కట్టలేదంటే టప్ప కట్టేలా ఉన్నాడు వాడు. నువ్వు అన్నావు కదన్నా. నేను నీకు అన్నదిరా, దానికి అన్నా. నీ తీగులో నా కరెంటు, నా తీగులో నా కరెంటు తీసేటట్టు ఉన్నావు నువ్వు. నీ తీగులో నా కరెంట్ ఏంటి నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న ఆడిషన్ తీసుకెళ్ళు. అక్కడ మంత్రి గారి ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఫీజ్ చేస్తున్నాను. హోం శాఖ కంటే నీకు ఆ విద్యుత్ శాఖ ఎక్కువైపోయిందా? మూసుకొని దిగో. అరే ఇక్కడ నా ఉద్యోగం పోతే? నువ్వు దిగలేదనుకో ఇంట్లో నీకు భర్త ఉద్యోగం పోద్ది. మూసుకొని దిగు. నీ తీగులో నా కరెంట్ వెళ్ళట్టు. అంటే నువ్వు దిగవా? నేను దిగను, ఇక్కడ కరెంట్ ఫిట్ చేస్తున్నాను. ఆ స్విచ్ అయ్యి ఆఫే. నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు? ఎవరికి స్విచ్ చేస్తున్నావు రా నువ్వు? విద్యుత్ శాఖ కన్నా హోమ్ శాఖ ఎక్కువ కదన్నా. ఇదిగా నన్ను ఆడిషన్స్ కి తీసుకెళ్తున్నావా, తీసుకెళ్ళట్లేదా? చూసారు నాకు బాబు గారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, తీగలన్నీ ఇన్నే. నువ్వు ఇలా విడవన విషయం నాకు బాగా తెలుసు. ఒకసారి ఆ తీగలో స్తంభం ఎక్కుతున్నావంటే ఒకసారి
నువ్వేలాగా షాక్ కొట్టట్లేదుగా, కనీసం స్తంభం అంటే షాక్ కొట్ట నువ్వు. నన్ను స్టార్ మైట్ ఆడిషన్ కి తీసుకెళ్తావా? మొగుడిని సాధించడానికి స్తంభం ఎక్కి మళ్ళీ సాధిస్తున్నారు. దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా సార్ నాగబాబు గారు? చంద్రరావు, మీ భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలు ఎక్కి ఏం చేస్తున్నారు ఏంటి? సంసారం చేస్తున్నావురా? జైన్ అవుతావా? దా పిల్లలు కందాం దా. నీ తీగలో నా కరెంటు ఇంట్లో జరిగేది చూడరు కానీ పక్కింట్లో ఏం జరిగే తొంగి తొంగి చూస్తారు తీగలో. ఏం చేస్తున్నారంట తీగలో నా కరెంటు? నన్ను ఆడిషన్ కి తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? నిన్ను ఈ వైర్తో నిన్ను నువ్వొక్కడే నువ్వు చెప్పగలవా? నేను చెప్పలేను అనుకుంటున్నావా? ఖాళీ ఒక్కడి కూడా ఉండకూడదు. నువ్వు కాలనీలో పీకేస్తే నేను సిటీలోనే పీకేస్తాను. రే దారి తెలియట్లేదు రా, ఇక్కడ లైట్ ఏంట్రా? నువ్వా మావిడేది? అమ్మో కరెంట్ లేకపోతే కరెంట్ అఫేర్లు ఎక్కువేటట్టున్నాయి. ఇన్స్పెక్టర్, నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అడుగుతారా? సార్, నన్ను ఎందుకు ఇంత తొందరగా రిలీజ్ చేస్తున్నారు సార్? అంటే చైన్ స్నాచింగ్ కి 2 years కన్నా ఎక్కువ శిక్ష అయ్యారా? మీరు అరెస్ట్ చేసిన చైన్ చార్జింగ్ మర్డర్ కాదా? ఏమన్నా మడ్రా? అదండి. మడ్రా ఎప్పుడు చేశారా? అదే సార్. మర్యాదగా చెప్పు. సార్ ఎలాగ పిండేసారు ఆరేసాను సార్. ఏం లేదు సార్, జూబ్లీ చెక్ పోస్ట్ ఒక ఇల్లు ఉంది కదా సార్, ఆ ఇంటికి వెళ్ళాను సార్. ఆ ఇంట్లో బెడ్రూమ్ లో ఒక అమ్మాయి పడుకొని ఉంది సార్. చైన్ లాగుదాం అంటే అమ్మాయి లేస్తుంది అని చెప్పేసి కర్రతో కొట్టాను సార్. అంతే సార్, చచ్చిపోయింది అనుకున్నాను సార్. ఆ కేసా? అమ్మాయి చచ్చిపోలేదురా? మరి కోమా పేషెంట్. నువ్వు కొట్టగానే లేచి కోమా జాబి తిరుగుతుంది ఇప్పుడు. మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ నన్ను? ఆ చైన్ స్నాచింగ్ అరెస్ట్ చేసావు అంతే. ఎదవరు సార్, ఎదవరు సార్, ఎదవరు సార్. శ్రీను సార్ తెలిసిన విషయం 10 చెప్పవసరం లేదు. ఏంటి సార్ ఇది? నువ్వు ఎదవని. ఇప్పటికైనా బయటికి వెళ్ళి మంచిగా బతుకు, అర్థమైందా? ఈ దొంగతనాలు మటలు ఆపే, అర్థమైందా? సరే సార్, బయటికి వెళ్ళి దొంగతనాలు మంటలు అన్ని ఆపేస్తాను సార్. ఏదో కిడ్నాప్ చేసుకుని బతికేస్తాను నమస్తే సార్. సుబ్బారావు గారు. నమస్తే సార్. ఈ జైలుకి రాకుండా జైలు జీవితం వదిలేసి బతుకు, అర్థమైందా? ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా ఉంది సార్. నేను సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను, వెళ్ళిపోతాను. మీరు జైల్లోనే ఉండాలి కదా. నీకు కూడా అటకారంగా ఉంది కదా. అసలు పోలీస్ అవ్వాలి లేదురా, నేను డాక్టర్ అవుతాను అనుకున్నాను. అప్పుడు కూడా జైలుకే రావాలి. దేనికి? చెప్తారుగా పేషెంట్. కాదురా, మా నాన్నగారు కోరిక నేను పోలీస్ అవ్వాలని. ఎందుకు సార్? అప్పుడు ఎప్పుడో మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు ఓ పోలీస్ లైసెన్స్ లేదని మా నాన్నగారు 100 రూపాయలు ఫైన్ తీసుకున్నాడట. అయ్యో. ఆడి మీద కోపంతో ఆయన పోలీస్ చేసి రోజు ఇంట్లో తిడుతున్నాడు నన్ను. సరే సరే, ఆ సీఏ వస్తున్నాడు, 1 గంట రిలీజ్ అయిపోతే కొంచెం జాగ్రత్త సెల్లో ఉండు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అరే 301. ఎస్ సార్. స్టేషన్ కావాలని అదో వచ్చాడా? జస్ట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎదవనా అంటే నేను ఎంత ఎదనో నాకే తెలియదు మీరు అంటుంటారు కదా సార్. అది డైలాగు. ఎదవ్వ పంచులేదు ఎట్రా దగ్గర్రా. అదేంటి మనం వచ్చామని చెప్పని సిటీలో మొత్తం గోండాలు రౌడీలు మొత్తం ఉడుకుతున్నారంట. మీరు వచ్చారని కాదు సార్, చలికాలం వచ్చిందని అడుగుతున్నారు సార్. ఏంట్రా పంచులు వేస్తున్నట్రా? తగ్గించు, పంచులు ఎక్కువ అయ్యాయి, తగ్గించు. పంచులు తగ్గిస్తే మార్కులు తగ్గిపోతాయి సార్. వదిలేరు బాబు, కంటిన్యూ చేయి. ఫైల్ ఇటు. ఇవ్వండి సార్. అరే ఈడోడు మనకు కనపడట్లేదని వచ్చాడు, ఏమైంది? ఇప్పుడు కనిపిస్తుంది సార్. అదేంటి? ఆడ కనిపించక హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు సార్, ఇప్పుడు కనిపిస్తుంది. బాగానే ఉంది, రీడింగ్ లో బాగుంది. ఏరా రిలీజ్ అవుతున్నాడు కదా రేపు? అవును సార్, అవుతున్నాను సార్. అరే అమ్మో ఏంట్రా, చాలా బాధగా ఉందరా నాకు. రేపు నుంచి ఎవరిని కొడతాను, ఎవరిని కొడతారా రేపు నుంచి? సార్ ఎందుకు సార్ బాధ? ఎందుకు సార్ బాధ అంటే ఏం చేస్తానరా, ఎప్పుడు ఉంటాడు రేపు నుంచి ఈ స్టేషన్ లో. దోమలు బాగా ఎక్కువైపోయి. అరే బొక్క మీద దోమ చూడు చూడు. సీఏనే కొడతావు నువ్వు? వదిలేండి సార్. వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోతాడు. గాడు వచ్చి వెళ్ళిపోవడానికి ఇదే మీ అత్తారిల్లా పోలీస్ స్టేషన్. అరే 301 సార్, నేను బయటికి వెళ్ళి సిగరెట్ వస్తాను. ఓకే సార్. మీరు స్టేషన్ అంతా జాగ్రత్త చూసుకో. ఓకే సార్. చచ్చిపోతా సార్. ఏం సార్ సైకో సీఐ? రికమెండేషన్ జాబ్ కదా, అలాగే ఉంటది మరి. మీకెలా తెలుసు? నాది రికమెండేషనే. హలో సార్, వస్తున్నా సార్ స్టేషన్కి. రండి సార్, త్వరగా రండి సార్. ఎవరు సార్? కమిషనర్ వస్తున్నా చెక్ చేయడానికి. సార్ ఇప్పుడు ఎస్ఐ లీడర్ అక్కడ, ఓకే సార్. ఆయన అడుగుందాం. ఎస్ఐ గెటప్ పేరు చెప్తాను. నేను ఎలా సార్? ఈరా
కమిషనర్ రాగానే సార్. బాడీ ఫిట్ గా ఉంచి గుడ్ మార్నింగ్ సార్ చెప్పాలి. ఓకే సార్. సెకండ్ ఇచ్చి ఓకే సార్. ఎస్ సార్ ఓకే సార్. నో సార్. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. ఓకే ఓకే సార్. వచ్చేస్తున్నారు. రెడీ 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 వచ్చేసారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? కాదురా కమిషనర్ దండం పెట్టు. అయ్యా దండలనే సార్. వదిలేదు సార్, నేను ఉండలేకపోతున్నా సార్ లోపల అసలు. ఏంటి నాకు దండం పెడతాడు? ఇది బర్త్డే సార్, మా సీ గారి బర్త్డే. ఇటు పక్క వచ్చండి. ఓహో హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. నీ పేరేం పేరు? సీను సార్. సీను సార్. ఏం సీను లంచాలు ఎక్కువ తీసుకుంటున్నావట? ఎస్ సార్. నో 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 నో. ఇగో ఇదే నాకు నచ్చదు, మానే ఇవన్నీ. నో సార్. నో కాదురా. ఈ ఇలానే వదిలేస్తే నాకు లంచం అడగలాగున్నాడు. ఎస్ సార్. సార్ కొత్తగా సార్ కొంచెం యాటిట్యూడ్. గో పోలీస్ ఏం డౌట్ రావట్లేదు. పోలీసులో బిహేవ్ చేయి. పోలీస్ అరే లబ్బే! చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సమయమేరా ఈ పోలీస్. ఈ డైలాగ్ నాకెందుకు చెప్తున్నారా? అంటే డౌట్ వస్తుందని చెప్పారు సార్. మరి ఇంత ఓవర్ చేయకూడదు, మేనేజ్ చేయి. ఓకే సార్. అరే సీను సార్ స్టేషన్ ఏదో మొత్తం ఖాళీగా ఉంది. అంటే ఖైదీలు వచ్చేస్తున్నారు ఖైదీ. కమిషనర్ గారు వస్తున్నారు, టీ తీసుకురా అంటే ఇంత లేటా? రాస్కల్ 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 ఇంతసేపా? రాస్కల్ చూస్తామంటరా రాస్కల్ చూస్తామంటరా? ఎస్ఐ గారు రిలాక్స్ రిలాక్స్. ఎస్ఐ గారు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏంట్రా మైండ్ తప్పిందా? ఏంట్రా పోలీస్ మీద చేస్తావు? ఏంట్రా మీరు సీరియస్ బయటికి వెళ్ళారు కదా సార్. సడన్ గా కమిషనర్ వచ్చారు సార్ చెకింగ్ కి. ఆ టైంలో కూడా మీరు లేరు అనుకోండి సార్. అందులో యూనిఫామ్ లేదు, సిగరెట్ వేస్తే మీ జాబ్ పోదు సార్. ఏం చేయాలి తెలియక మన సిగరెట్ కి మీకు ఎట్ట పేసాను సార్. ఒక్క గంట సేపు మీరు ఖైదీలకు యాక్ట్ చేసాను, మీ జాబ్ మీకు ఉంటుంది. నేను చెప్తాను సార్, జాబ్ పోదు సార్. చూసుకోండి సార్. సరే ఒక గంటలో వెళ్ళిపోతారు. పంపించండి సార్ ఖైదీ రెడీ సార్. ఖైదీలతో మాట్లాడతా మనకి. ఖైదీలతో ఆ పేటలో ఇంకా దొంగతనాలు చేస్తున్నారు. నువ్వు దొంగతనాలు చేస్తున్నావా రాస్కల్? 3 నెలల జైల్లో నువ్వు. సీను ఏం చేశాడు రైడు? ఈడ సార్ బాంబు పెట్టాడు సార్. బాంబు పెట్టాడు రైడు? బాంబు పెట్టలేదు సార్, అది ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే నా ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సార్. ఇలా మాట్లాడుతున్నారు, కూర్చో. అదే ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడ వెళ్ళి ఫోన్ పెట్టి వెళ్ళిపోయాను సార్. ఈ మధ్య ఫోన్లు పేలిపోతున్నాయి కదా సార్, అలాగే అది కూడా వెళ్ళిపోయి బాంబు అనుకుని అరెస్ట్ చేశారు సార్. వీడు ఇంకేం చేశాడు? సంపూర్ణ సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముతాడు సార్. థియేటర్ అంతా ఖాళీగానే ఉంది కదా. ఆ ఖాళీగా ఉన్న అమ్ముతాడు అందుకే అరెస్ట్ చేశాను సార్. ఈయన మామూలుగా వదలదు, తలెత్తి మాట్లాడతాడు. ఇంకేం చేశాడు వీడు? ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తున్నాడు సార్. తప్పు కదరా. నేను చూసుకుంటా సార్. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సరే జాగ్రత్త చూసుకోండి. సీను పోలీసు మీద జులమా నీకు? ఇలాంటి వదలకూడదు సార్, చంపేది. వదలేదు, కొట్టు ఇంకా కొట్టు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే. అది సీను నన్ను వెళ్ళమంటావేంటా? నన్ను వెళ్ళమంటాడు. కొట్టండి సార్, కొట్టండి సార్. నువ్వు వాడరా నన్ను వెళ్ళమని. ఉండాలా? పోలీస్ స్టేషన్ లో దోమలు బాగా ఎక్కువైపోయింది. ఒక మీద దోమలు కమిషనర్ కొడతారు. కమిషనర్ గారు ఉంటూ నన్ను కొడతావు అనుకున్నా కదా. ఇప్పుడు చూడు, నువ్వు నన్ను కొడతావారా? నన్ను కొడతావా? నీకు ఇప్పుడే గంటలో డిస్మిస్ ఆర్డర్ పంపిస్తా. డిస్మిస్ చేస్తున్నారా? వెళ్ళిపోండి. చెయ్యి. ఎవరు చెప్తే నాకు ఎక్కువ. ఎలా ఇప్పుడు 10 నిమిషాలు పంపించు డిస్మిస్ ఆర్డర్. సార్ ఫ్యాక్స్ వచ్చింది సార్, డిస్మిస్ ఆర్డర్. ఏంటి చూస్తారు? కంగ్రాచులేషన్స్. దేనికి? నీ క్యారెక్టర్ ఎవరు చేశాడు? ఇది ఎవడికిది? ఇప్పుడు డిస్మిస్ కాదు, కుమ్మిసుకోవచ్చు మనం. అవసరం లేదు. ఇప్పుడు ఏ రీజన్ అవసరం లా.